శతాబ్దాల సుదీర్ఘ చరిత్రకు సజీవ సాక్ష్యం. శత్రుమూకల పాలిట సింహ స్వప్నం, రాజవంశీయుల రక్షణ కవచం. ఖమ్మం నడిబొడ్డిన టీవీగా నిల్చున్న శత్రు దుర్భేద్యమైన కిల్లా మన ఖమ్మం కిల్లా. ఈ వీడియోలో ఖమ్మం కిల్లా యొక్క విశేషాలు చూద్దాం. చూడండి, కిల్లా వెళ్ళడానికి స్టార్టింగ్ పాయింట్ ఈ మధ్యకాలంలో కిల్లాని ఆధునీకరించడం జరిగింది. ఇనుప గ్రిల్స్ సపోర్ట్గా ఇచ్చి కిల్లాని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి చేసినటువంటి ప్రయత్నం మీరు చూస్తున్నారు. కింద నుండి ఖమ్మం కిల్లాకు ఎక్కే మార్గాన్ని మీరు చూస్తున్నారు. చూడండి, దూరంగా ఒక టీవీగా నిలబడింది మన ఖమ్మం కిల్లా. రాచరిక వైభవానికి ప్రతీకగా ఖమ్మం జిల్లా కీర్తి పతాకంగా ఉన్న మన ఖమ్మం కిల్లాను చూద్దాం. కిల్లాపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం మీరు చూస్తున్నారు. ఈ మెట్ల మార్గం గుండా ఈజీగా పైకి ఎక్కి కిల్లాని సందర్శించవచ్చు. చూడండి, ఖమ్మం పట్టణం సుందరంగా మీకు కనిపిస్తుంది. మెట్ల మార్గం కిందకు జారి పడకుండా అటువైపు ఇటువైపు గ్రిల్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కిల్లా అభివృద్ధి పనుల్లో భాగంగా ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయడం పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎక్కడానికి. కిల్లా యొక్క ప్రవేశ ద్వారాన్ని మీరు చూస్తున్నారు. చూడండి, ఇక్కడ శత్రువులు ఒకేసారి లోపలికి వెళ్లకుండా ఇక్కడ కర్వ్ ఆకారంలో లోపలికి వెళ్ళడానికి వీలుంటుంది. అంటే లోపల నుంచి శత్రువులను ఎదుర్కోవడానికి అనువుగా ఇక్కడ ఈ నిర్మాణాన్ని కొనసాగించడం జరిగింది. ఎంతో బలమైనటువంటి గోడలు, ఎంతో మందంగా ఉన్నటువంటి గోడలు రాతి బండలతో ఎంతో ప్రతిష్టంగా ఆ రోజుల్లో ఆ కాలంలో నిర్మించడం జరిగింది. చూడండి, ఇక్కడ గోడ ఎంత వెడల్పుగా ఎంత బలిష్టంగా ఉందో మీకు కనబడుతుంది. ఈ కరువు మార్గం గుండా కోటలోకి ప్రవేశించడం జరుగుతుంది. శత్రువులు కోట మీద దండెత్తినప్పుడు ఒకేసారి లోపలికి ప్రవేశించకుండా ఈ మార్గం ఆపుతుంది. పైనుంచి ఆ శత్రువుల మీద దాడి చేయడానికి వీలుగా ఉండే విధంగా ఈ కోట యొక్క ప్రవేశ ద్వారాన్ని ఆ రోజుల్లో నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్నారు కోట యొక్క ప్రవేశ ద్వారం. ఈ ఖమ్మం కిల్లా యొక్క చరిత్రను చూసుకున్నట్లయితే ఖమ్మంకు సమీపంలో ఉన్నటువంటి వెలుగుమట్ల గ్రామానికి చెందినటువంటి లక్ష్మారెడ్డి, వెలమారెడ్డి, రంగారెడ్డిలకు అపారమైనటువంటి నిధి నిక్షేపాలు లభిస్తే వాటిని అప్పటి కాకతీయ ప్రభువుల వద్దకు తీసుకెళ్తే ఆ ప్రభువు ఖమ్మంలో ఒక కోట నిర్మించమని వారిని ఆదేశించడం జరిగిందట. అప్పుడు వారు ఖమ్మంలో ఒక రాతి కొండ మీద ఒక మట్టి కోటను నిర్మించడం, తర్వాత క్రమక్రమంగా దాన్ని రాతి కోటగా మార్చటం జరిగింది. సుమారు 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాతి కొండపై నిర్మించిన ఈ కోట శత్రు దుర్భేద్యం.
చుట్టూ కిలోమీటర్ల మేర ఉన్న శత్రువులను కూడా చూడగలిగే విధంగా ఈ కోటను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోటను జయించడం అసాధ్యం అనే విధంగా ఉంటుంది. చుట్టూ ప్రాకారాల మధ్య నుండి మరఫిరంగులు అమ్మప్పు నిట్ట నిలువుగా ఉన్న కొండపై ఉన్న కోటను చేరుకోవడం శత్రువులకు అసాధ్యంగా ఉండేది. ఇక్కడ 2 అంచెల్లో కోట మీదకి వెళ్ళే ప్రహరీ ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, 2వ అంచెలో కిలా పైభాగానికి చేరుకునేటటువంటి ఏర్పాటును చూస్తున్నారు. మొట్టమొదట ప్రవేశ ద్వారం గుండా ఇప్పుడు మీరు చూసేది ప్రవేశ ద్వారం. అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత 2వ అంచెలో మళ్ళీ మీకు మెట్ల ద్వారా పైభాగానికి చేరుకునేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. క్రీస్తకం 950 సంవత్సరంలో ఈ కోట నిర్మాణం ప్రారంభమైంది. కోట గోడలు చాలా ప్రతిష్టంగా, బలంగా, పెద్ద పెద్ద రాతి బండలతో నిర్మించడం. కోటకు 2 ప్రహరీ గోడలు వలయాకారంగా 2 అంచెల్లో నిర్మించడం జరిగింది. 40 నుండి 80 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి ఈ గోడలు. ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఇలా నిర్మించడం ఆశ్చర్యమే. కోట పైభాగానికి వెళ్ళేటటువంటి మెట్ల మార్గం మీరు చూస్తున్నారు. చూడండి, దూరంగా ఒక బావి కనపడుతుంది. దూరంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలోని భవనాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే కోట పైభాగాన ఉంటే ఖమ్మం పట్టణం మొత్తం కనపడుతుందన్నమాట. ఈ కోటని కుతుబ్షాహీ వంశస్థులు పరిపాలించారు. లోపల జాఫర్ జౌలి అనే బావి కూడా ఉంటుంది. ప్రవేశ ద్వారం చూశారు, అర్ధచంద్రాకార ఆకృతిలో ఉంటుంది. ప్రవేశ ద్వారం వ్యూహాత్మకంగా శత్రువులను గమనించి ఎక్కువ మంది ఒకేసారి ప్రవేశించే అవకాశం లేకుండా చూస్తారు. కోటలో ఒక బావి ఉందండి, నీటి వసతి కోసం, మెట్ల బావి. చూడండి, కోటపై నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అయ్యే విధంగా క్రింది భాగంలో నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్నారు, కోటలోని బావి, మెట్ల బావిని చూస్తున్నారు. కోటలో రాజకుటుంబీకులు కానీ సైనికులకు అవసరాలకు నీటి వినియోగానికి ఆ బావిని ఉపయోగించుకునేవారు. ఈ కోటలో మొత్తం 12 బురుజులు, 10 ద్వారాలు ఉంటాయి. తూర్పు ద్వారం 1, పశ్చిమ ద్వారం 1 ఇవి ప్రధాన ద్వారాలు. కోటలోకి ప్రవేశించాక పైన చాలా విశాలంగా ఉంటుంది. చూడండి, 2వ వలయం పైభాగంలో మీకు కనిపిస్తుంది. పర్యాటకుల కోసం అక్కడక్కడ చిన్న చిన్న షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కాలంలో ఉండేటటువంటి భవనాలు శిథిలావస్థకు చేరుకొని ప్రస్తుతం కేవలం కిందున్నటువంటి పునాదులు మాత్రమే మనకు కనపడతాయి. పైన చూడండి, కోట పైభాగం మీకు కనిపిస్తూ ఉంది. కోట ఆధునీకరణలో భాగంగా పర్యాటకుల కోసం కూర్చోవడానికి అనువుగా కొన్ని షెడ్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్రిల్స్, పర్యాటకుల క్షేమం కోసం గ్రిల్స్ ఏర్పాటు చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కోట చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడని మీరు చూస్తున్నారు. చూడండి, ఒక బురుజు నుంచి చూసినట్లయితే ఖమ్మం పట్టణం కనబడుతుంది. ఇక్కడ నుంచి లకారం చెరువు కూడా మీకు కనబడుతుందండి. చూడండి, దూరంగా వాటర్ కనబడుతున్నాయి, అది లకారం చెరువు. అంటే కోట పైభాగం నుండి ఖమ్మం పట్టణం మొత్తం అన్ని వైపులా చూసేటటువంటి వీలుంటుంది. అందుకనే శత్రువులు ఈ కోటను జయించడం ఒక అసాధ్యంగా మారింది. అంటే నిట్ట నిలువుగా ఉండే కొండ మీద కోట నిర్మాణం జరిగింది కాబట్టి ఇది శత్రు దుర్భేద్యం
అయినటువంటి కోటగా చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రాకారం నుండి సుదూర ప్రాంతంలోని శత్రుమూకల కదలికలను కూడా పరిశీలించి వారిపై దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ కోట పై భాగంలో ఉన్నటువంటి ప్రాకారం ప్రస్తుతం ఉన్నటువంటి ఖమ్మం పట్టణ భవనాల దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఖమ్మం నడి ఒడ్డులో ఈ ఖమ్మం ఖిలా ఉంటుంది. చుట్టూ నివాస ప్రాంతాలు, మధ్యలో ఒక ఎత్తైన నిట్టనిలువుగా ఉన్న రాతి గుట్టపై ఈ ఖమ్మం ఖిలాని నిర్మించడం, మరి ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో కూడా అతిపెద్ద ప్రహరీ గోడలు నిర్మించడం మీరు చూస్తున్నారు. ఖమ్మం ఖిలా పైభాగం మీరు చూసేది చూడండి, ఎంతో విశాలంగా మరి ఈ ఖమ్మం ఖిలా ఉంటుంది. రెడ్డి రాజులు, వెలమరాజులు, మహమ్మదీయుల రాజులు ఈ కోటను తమ ఆధీనంలోకి తీసుకొని పరిపాలించి ఈ కోటను క్రమక్రమంగా అభివృద్ధి చేయడం జరిగింది. వాణిజ్య వ్యాపార సైనిక కేంద్రంగా ఈ ఖమ్మం మెట్ అనేటటువంటి ఈ ప్రాంతాన్ని ఆనాటి రాజులు వినియోగించుకోవడం జరిగింది. కోట చుట్టూ 60 ఫిరంగులు మోహరించి ఉంటాయి ప్రాకారాలపై. కోట మధ్యలో పైభాగంలో ఒక బావి, కోనేరు ఉంటాయి. సుమారు 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. ప్రస్తుతం ఈ ఖమ్మం ఖిలాపై పర్యాటకులు కూడా వస్తున్నటువంటి సందర్భాన్ని మీరు చూస్తున్నారు. చూడండి, కోట పై భాగంలో ఒక పాడుబడినటువంటి బావి. అప్పటి కాలంలో వీటిని తాగునీటికి వినియోగించుకునేటటువంటి వారు. ప్రస్తుతం కోటపై ఉన్నటువంటి మహల్ ధ్వంసమయ్యి పునాదులు మాత్రమే మనకి కనబడతాయి. కోట పైభాగంలో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో మీకు బావి కనిపిస్తుంది. ఖిలా పైభాగం ఎంతో ప్రశాంతంగా, ఎంతో సుందరంగా కనిపిస్తుంది. చూడండి, మీకు పర్యాటకులు ఖిలాను సందర్శించడానికి వచ్చినటువంటి పర్యాటకులు చూస్తున్నారు. కోటపై భాగం నుండి ఇక్కడ రోజు నేను డ్యూటీ చేస్తాను. ఇక్కడ సండే మంచిగా చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది. ఖమ్మంలో చాలా రోజుల నుండి ఉంటున్నా కూడా ఇలాంటి మంచి ప్లేస్ ఉందని చెప్పేసి ప్రతి సండేకి ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో పాటు వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఖమ్మంలో చాలా అందమైన ప్రదేశాల్లో ఒకటి ఈ ఖిల్లా. చాలా అందంగా, చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ చల్లటి వాతావరణంలో ఈ ఖమ్మం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఇక్కడ నుండి చాలా అందంగా కనిపిస్తుందండి. మీరు కూడా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ ఖిల్లా గుట్టును ఒకసారి విజిట్ చేయండి ఫ్యామిలీతో పాటు. ఖమ్మం ఖిల్లా పైభాగాన్ని మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పర్యాటకుల సంఖ్య అధికంగానే ఉంటుంది. సెలవు రోజుల్లో ఎక్కువ మంది పర్యాటకులు వచ్చి ఈ ఖిల్లాని సందర్శిస్తారు. చూడండి, ఒక ఫిరంగి కనపడుతుంది. ఆ రోజుల్లో రాజుల కాలంలో వాడినటువంటి ఫిరంగి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా, తుప్పు పట్టకుండా ఉన్నటువంటి సందర్భం మీరు చూస్తున్నారు. ఇక్కడ ప్రహరీ గోడ పైభాగంలో ఆ వ్యక్తులు నడిచే ప్రాంతంలో
సైనికులు కాపలా కాసేవాళ్ళు. చుట్టూ 60 ఫిరంగులు ఏర్పాటు చేసుకొని గుర్రాలతో నిత్యం కోట చుట్టూ ప్రహరీ చుట్టూ కాపలా కాసేటటువంటి అనువైనటువంటి ఏర్పాట్లు ఆ రోజుల్లోనే చేసుకోవడం జరిగింది. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి శత్రువులను కూడా పసిగట్టేటటువంటి టెక్నాలజీ మరి అప్పుడు ఉంది. కోట పై భాగంలో వర్షపు నీటిని ఒడిసిపట్టేటటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వర్షపు నీరంతా కింద ఉన్నటువంటి బావిలోకి వెళ్ళే విధంగా ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కోట ప్రాకారం చుట్టూ పర్యాటకులు నడిచి ప్రధాన ద్వారం వద్ద క్రిందికి దిగుతున్నారు చూడండి. మరి ఆ రోజుల్లో సైనికులు కోట చుట్టూ పైభాగంలో కాపలా కాసి కోటని కాపాడుకునేవాళ్ళు. ఈ ఖమ్మం కిలాలో 12 బురుజులు, 10 ద్వారాలు ఉండేవి. 60 ఫిరంగులు చుట్టూ మొహరించి ఉండేవట. అశ్వక దళం ప్రతి క్షణం కాపలా కాస్తూ శత్రువుల్ని పసిగట్టి మరి కోట మీదకి ఎవరు దండెత్తకుండా చూసుకునేది. కోట పైభాగానికి వెళ్ళడానికి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయడం చూస్తున్నారు. అంటే పర్యాటకుల కోసం ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఖమ్మం కిలాని అభివృద్ధిపరచడం జరిగింది. కోట ప్రధాన ద్వారం లోపల వైపు నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రధాన ద్వారం ఇరుకుగా ఉంటుంది, వలయాకారంగా ఉంటుంది. ఎందుకంటే శత్రువులు ఒకేసారి కోట లోపలికి ప్రవేశించకుండా ఉండే విధంగా ఉంటుంది. లోపల ఉన్నటువంటి సైనికులు ఈజీగా వారి మీద దాడి చేసే విధంగా మరి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే మరి అప్పుడు రాజులు ఆలోచించి ఆ విధంగా నిర్మాణం కొనసాగించడం వారి యొక్క తెలివితేటలకు నిదర్శనం. మరి కోట అంత ప్రతిష్టంగా గోడలు నిర్మించడం కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంకేతికతకు, వారి నైపుణ్యానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. మరి ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఖమ్మం కిల్లా అసాంఘిక కార్యకలాపాలకు నెలవు కాకుండా ఆధునీకరించి ఒక చారిత్రక ప్రాంతంగా, ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని పర్యాటకులు, చరిత్రకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ విధంగా ఖమ్మం కిలాని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఖమ్మం వచ్చినటువంటి ప్రతి పర్యాటకుడు తప్పకుండా చూడాల్సినటువంటి ప్రాంతం ఈ ఖమ్మం కిలా. కాబట్టి అందరూ సందర్శించాలని ఆకాశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.